సంగటి తింటావా? సంగటి తింటా. సంగటి తింటావా? ఇదే నాకు కొంచెం సంగటి నైట్ నిద్ర లేదు, అరగదు. అందుకని అన్నం చేయమన్నా. అన్నం కూడా ఉంది, ఎవరికి ఏది వస్తే అది. వేడి వేడిగా బాక్స్లో వేసి పెట్టింది. అప్పుడు లోగడ ఎట్లా తినేవాళ్ళమో, కాలిపోయిందిరా బాబుజీ. లోగడ ఎట్లా తినేవాళ్ళమో ఫ్రెండ్స్ నాకు అసలు అర్థం కాదు. చేతిలో పెట్టుకుని తినేవాళ్ళం సంగటి. వేడి వేడిగా ఒక్కొక్క గంపకు వచ్చేసి 30 ముద్దలు 40 ముద్దలు ఎత్తుకొచ్చేవాళ్ళు. అంటే తోటలో అందరం పనికి పోతాం కదా, మేము పనికి వెళ్తే తీసుకొచ్చేవాళ్ళు తోటకల్లోళ్ళు. చేతిలో ముద్దలు ఇలా పెట్టుకొని చేతిలోనే పులుసు కూర కానీ తాలింపు చేతిలోనే పెట్టి తినేవాళ్ళం. ఇప్పుడు చేతులు వార్చడమే లేదు. అప్పుడు కాలం అట్లే అదే బాగుండేది. ఇట్లాంటి ముద్దలు 2 తినేవాళ్ళం పిల్లలప్పుడే. ఇప్పుడు దీంట్లో సగం ముద్ద తినలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ ఎనర్జీ ఎక్కడ. చూడండి ఈరోజు ఆలుగడ్డ తాలింపు చట్నీ. ఇది వచ్చేసి కొయ్యటాకు చప్పగా చేస్తాము. ఇది కారం పొడి కారం వేసింది దాంట్లో చప్పగా. నాకు కొంచెం కడుపులో మంటగా ఉందంటే చప్పగా చేసింది, కారం ఏమి లేకుండా ఉప్పు ఊరికే తిరువాత పెట్టింది. దీంట్లో చట్నీ. మా ఇంట్లో స్పెషల్ ఇదే ఫ్రెండ్స్. గరిటె తీసుకోకుండా కూర్చునే మామ, మళ్ళీ లేలేను. ఈరోజు స్పెషల్ ఇదే ఫ్రెండ్స్, మా వారు తినే స్పెషల్. నేను ఇన్ని రకాల భాగ్యం లేదు. నేను ఆ కొయ్యటాకు లైట్గా చట్నీ వేసుకొని తినేస్తాను ఫ్రెండ్స్. మీరంతా తిన్నారా నాన్న? 2 కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది. నైట్ అంతా నిద్ర లేదు కదా, కొంచెం గొంతులో ఇదిగా ఉంది. భలే ఉంది. నేను కూడా సంగటి తిని మామ, మంచిగా ఉంది. ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాన్న. పల్లెటూరు వంటలు మా ఇలాగే ఉంటాయి నాన్న.